హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఒక 10-15 రోజుల నుంచి ఒక ఉద్యమం పురుడు పోసుకుందండి. అంటే మరి దీన్ని ఉద్యమం అనాలా, ఎవరన్నా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవని 2 వర్గాల మధ్య గొడవగా మార్చారనాలా, లేదంటే 2 మతాల మధ్య కావాలని ఒక గొడవ తెచ్చే ప్రయత్నం జరుగుతుందనాలా తెలియదు. కానీ ఒక ఇష్యూ అయితే స్టార్ట్ చేశారు. అదే గో బ్యాక్ మార్వాడి. అసలు ఏంటి గో బ్యాక్ మార్వాడి, ఎందుకు ఇది స్టార్ట్ అయింది, ఇది ఇప్పుడు నిజంగా అవసరమా, మార్వాడీల వల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి, ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ ఒక వర్గం వాళ్ళని, ఒక కులం వాళ్ళని, ఒక ప్రాంతం వాళ్ళని వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోమని డిమాండ్ చేయడం, గొడవ చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి అంశాలన్నీ మాట్లాడదాం. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ కపరప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సాయి. సార్, ఏంటి సార్ అసలు ఈ మార్వాడి ఉద్యమం అనేది ఏంటి? అసలు దాన్ని ఉద్యమం అనొద్దు, ఉన్మాదం అనాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ఏదో ఒక దగ్గర ఒక 20 వ్యక్తుల మధ్యన జరిగిన గొడవ, అందులో ఒక మార్వాడి ఉండొచ్చు, ఇంకా ఇతర కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉండొచ్చు. అది 2 వ్యక్తుల మధ్య గొడవ తప్ప 2 కులాల మధ్య, 2 రాష్ట్రాల మధ్య గొడవ కాదు కదా. ఇది మొదలు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఇట్లాంటి ఉద్యమాలు ఒక తెలంగాణలో కాదు, చాలా అంత కర్ణాటకలో, మహారాష్ట్రలో అక్కడక్కడ ఇట్లాంటి ఉద్యమాలు వస్తున్నాయి. మీకు మహారాష్ట్రలో కూడా కొన్ని బీహార్ వాళ్ళను వెళ్ళిపోవాలని చెప్పి, కర్ణాటకలో కూడా, కర్ణాటకలో ఇప్పుడు ఏంటంటే నువ్వు ఖచ్చితంగా కన్నడలోనే మాట్లాడాలని ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సరే, ఇవి అక్కడక్కడ ప్రాంతీయంగా వాళ్ళ లబ్ధి కోసం రెచ్చగొట్టేటువంటి ఉద్యమాలు. కాబట్టి మార్వాడీలు ఈ తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయినారు. వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. ఆయన ఏదో చెప్తూ 2014 తర్వాత వచ్చారు. 2014 తర్వాత ఎవడు రాలే. ఈ రాష్ట్రం పుట్టక ముందు నుంచి నీకు ఇక్కడ మార్వాడీలు ఉన్నారు. నిజాం కాలంలో ఉన్నారు, దాని తర్వాత ఉన్నారు. వాళ్ళ ఈ హైదరాబాద్తోని వాళ్ళ అనుబంధం కొనసాగుతూనే ఉన్నది. అట్లని వాళ్ళు ఏం చేస్తలేరా అంటే అది వ్యాపారం వేరు. ఇప్పుడు వ్యాపారంలో దొంగ వ్యాపారం చేస్తున్న వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు, మార్వాడోళ్ళు ఉన్నారు, బాపనోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. దాంట్లో వ్యాపారానికి కులానికి సంబంధం లేదు, వ్యాపారానికి ప్రాంతానికి సంబంధం లేదు. అయితే వాళ్ళు దొంగ వస్తువులు తెచ్చి అమ్ముతున్నారు. దొంగ వస్తువులు తెచ్చి అమ్మినప్పుడు కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి, లేకపోతే వాళ్ళ మీద నీకు ఎక్కడైతే దొంగ వస్తువు దొరుకుతుందో ఆ దుకాణం మీద రైడ్ చేయించండి. అవన్నీ రైట్స్ ఉన్నాయి. ఈ అధికారం కాంగ్రెస్ పార్టీదే ఉన్నది. ఆరోపణలు చేసేటోళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఇప్పుడు చూసుకున్న పిడమర్తి రావు లాంటి వాళ్ళు దాన్ని చేయొచ్చు. నేను దాన్నేం సమర్థించా. దొంగ వస్తువులు, నకిలీ వస్తువులు వీటిని సమర్థించట్లేదు. కాకపోతే దీన్ని ఏదో ఒకదాన్ని పట్టుకొని మార్వాడి గోబ్యాక్ అనేటువంటి సోషల్ మీడియా ట్రెండింగ్. ఇది నీకు బయట ప్రజలలో ఉన్న ఉద్యమం కాదు, ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యేటువంటి మాట. ఎందుకు మాట అయిందని మార్వాడాల మీద ఒక ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తిట్టుకుంటా ఒక పాటను పాడి, ఆ పాటను ప్రచారంలో పెట్టుకొని, పాట పాడితే అరెస్ట్ చేస్తారా అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా ఒక కులాన్ని నిందించుకుంటా, అదే నీ కులాన్ని నిందించి మాట్లాడితే నువ్వు ఊకుంటావా? నిందించుకుంటా మాట్లాడి దాన్ని ఫార్వర్డ్ చేయడం వల్ల కొంత ఇష్యూ జరిగింది. అది తెలంగాణ శ్యామ, అది ఆయన తెలంగాణ శ్యామ అంటారు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడో అర్థం కాదు. ఆయన వయసు చూస్తే నాకు తెలిసి 30-35 ఏళ్ళు ఉంటాడు కావచ్చు. మరి తెలంగాణ ఉద్యమం మొదలైంది ఎప్పుడు మొదలైంది అంటే పేరు పెట్టుకోగానే తెలంగాణ శ్యాము, తెలంగాణ రాము, తెలంగాణ ఇది అయిపోతారా? అది మూమెంట్. నేను అనేది ఏమంటున్నా అంటే మూమెంట్లో ఒక పస ఉండాలి. తెలంగాణ అస్తిత్వ పోరాటం జరిగింది అంటే ఎందుకు జరిగింది? కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ తెలంగాణకు సంబంధించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే కాదు, మనం ఇప్పుడు మద్రాసు రాష్ట్రం కంటే ముందు ఇక్కడ తెలంగాణ ఉంది. తెలంగాణ ఉన్నప్పుడు తెలంగాణలో తెలంగాణ అస్తిత్వం కోసము జరిగినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతోటి ఈ అప్పటి నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానంలో ఉన్న రాష్ట్రాలను విడగొట్టి ఈ కలిపిన సందర్భాలని ఎక్కడైనా ఉన్న మూమెంట్లన్నీ వస్తూ ఉన్నాయి. కానీ ఒక కులానికి వ్యతిరేకంగా ఎక్కడ ఒక ఉద్యమం రాలే, వచ్చిన అది సక్సెస్ కాదు. ఇది కులోన్మాదం అవుతుంది తప్ప కులానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కావు. మార్వాడి అంటే ఒక కులమా కాకపోవచ్చు, మార్వాడీలలో రకరకాల కులాలు ఉండొచ్చు. కానీ మన దగ్గర మన వాడుక భాషలో మార్వాడి అంటే ఒక ప్రాంతం, ఒక కులంగానే మనం చూస్తాం. వాళ్ళల్లో రకరకాల కులాలు ఏమన్నా ఉండొచ్చు. మార్వాడీలలో బ్రాహ్మలు ఉండొచ్చు, లేకపోతే మన వ్యాపారం చేసుకునేటోళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కులాలు ఉండొచ్చు. వాళ్ళు ఒక గుజరాత్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిండ్రో, లేకపోతే మన రాజస్థాన్ నుంచి వచ్చిండ్రో కావచ్చు. ఇట్లా వేరే ప్రాంతం నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటాం, అట్లా ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఈ మధ్యన నేను ఒక ఇంటర్వ్యూ చూసిన, ఎవరిది పిడమర్తి రవిది అనుకుంటా,
ఆంధ్రలోనే తరిమేసినాం ఇక్కడి నుంచి అని. ఒక్కడెవడన్నా పోయిన పిడమర్తి రవి ఆంధ్ర ఉద్యమం చేసినావు, తెలంగాణ ఏర్పడ్డది, ఒక్క వ్యక్తి సింగిల్ పర్సన్ నీ ఉద్యమంలా, నువ్వు చేసిన ఉద్యమంలా, లేకపోతే తెలంగాణ పోరాటంలా ఇక్కడి నుంచి అమ్మో ఇక్కడ తెలంగాణలో ఉండొద్దు అని చెప్పి ఇక్కడి నుంచి పోయి ఆంధ్రాలో సెటిల్ అయినాడు ఎవడన్నా కూడా వచ్చాకైనా స్వయంగా కేసీఆర్ అన్నాడు కదా, ఆంధ్ర వాళ్ళ కాలు ముళ్ళు గుచ్చుకుంటే పిడమర్తి రవి గతంలో ఉన్న పార్టీ, ఆయన పార్టీ మరి మన కాంగ్రెస్ లోకి వచ్చింది కావచ్చు, గతంలో ఉన్న పార్టీకి ఆంధ్రోలే అధ్యక్షుడు, ఇక్కడ హైదరాబాద్ అధ్యక్షుడు ఆంధ్రోడే, రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షుడు ఆంధ్రోడే, 3-4 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రోలే కదా. ఈయన చెప్తున్నాడు నేను ఆంధ్రోళ్ళని తరిమేసినాం. ఎవడు తరిమేయాలి, అందరు ఇక్కడనే ఉన్నారు. కేవలం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చందాలు తీసుకొని పార్టీలు నడుపుకున్నారు తప్పితే, సంఘాలు నడుపుకున్నారు తప్పితే వాళ్ళని ఎవరు ఇక్కడ నుంచి తరిమేయాలి. తరిమేయమని నేను కూడా చెప్పట్లేదు. ఇక్కడ ఎవరైనా బతకడానికి వచ్చిండ్రు, ఎవరైనా ఉంటారు, ఇక్కడ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మన ప్రాంతంలో మన తెలంగాణ వాదులుగా మనం కూడా వాళ్ళని తెలంగాణలో కలుపుకోవాలా, ఆ ప్రయత్నం చేయాలి. కానీ ఏదో ఒక చిన్న సంఘటన తీసుకొని మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఉద్యమం సరైంది కాదు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇది ఒక పార్టీ స్టాండ్ తీసుకుంది బీజేపీ వాళ్ళు, ఎందుకంటే గుజరాత్లో ఇటు సైడ్ అంతా కొంచెం మార్వాడీలు ఎక్కువ ఉంటారు కాబట్టి, అమిత్ షా వీళ్ళంతా ఆ ప్రాంతం చెందిన వాళ్ళు కాబట్టి బీజేపీ వాళ్ళు మార్వాడీలను వెనకేసుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గోబ్యాక్ అంటే వీళ్ళు ముందు గోబ్యాక్ రోహింగ్యా సంగతి తర్వాత చూడండి ముందు, తర్వాత ఇది చూద్దామని చెప్పి ఇదొక పొలిటికల్ టర్న్ తీసుకుంది అంటున్నారు. నిజంగానే బీజేపీ వాళ్ళు మార్వాడీలు వెనక, కాంగ్రెస్ వాళ్ళు వెనక నిలబడ్డారా నిజంగానే? నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారి స్టేట్మెంట్ చూసిండ్రా, మార్వాడీలు ఎక్కడికి బోరు ఇక్కడనే ఉంటారు, మార్వాడి వాళ్ళు ఇక్కడ వాళ్ళే అని చెప్పిండు కదా. ఆయన మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే, బీజేపీ అధ్యక్షుడు కాదు. ఆయన చెప్పంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ అదే కదా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన బీజేపీ అధ్యక్షుడు కాదు. దీనికి ఏమంటారు? రెండోది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, నువ్వు చర్యలు తీసుకో. మార్వాడి వాళ్ళు ఏమన్నా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోమని ఎవరొద్దు అంటున్నారు. మార్వాడి వాళ్ళు నాసిరకం వస్తువులు అమ్ముతున్నారు, చర్యలు తీసుకోబోయి ఎవరొద్దు అంటుండ్రు నిన్ను. మార్వాడి వాళ్ళు మన వాళ్ళు ఎవరిని పనిలో పెట్టుకోరు. అరే అది వానిష్టం. ఇప్పుడు నీకు నీ దుకాణం ఎవడైతే పెట్టుకుంటాడో, దుకాణంలో పని చేసేటోడు వానోడై ఉండాలనుకుంటాడు తప్ప నీకు వేరే ఎవడో తీసుకొని వచ్చి ఇక్కడ పని పెట్టుకోవాలని లేదు కదా. మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఒకటి చూశాను సార్, అక్కడ ఎవడో పేరు నాకు గుర్తులేదు, ఎవరో పెడతాడు, సరే మరి మార్వాడి వాళ్ళని తెలంగాణ నుంచి తరిమేయకుండా అంటే మీ పిల్లలకి మా వాళ్ళ నుంచి పెళ్లి చేయండి అని చెప్పి పెడతాడు. అరే నువ్వెవడంటున్నాను అనేది. ఇప్పుడు నేను చెప్తున్నా ఇట్లాంటిది, నేను అందుకని ఉద్యమం కాదు ఉన్మాదం అని చెప్పిండేది అక్కడనే. ఇప్పుడు ఎక్కడైనా ఏమవుతుందంటే ఈ కులాన్ని మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా బ్రాహ్మణులకు, వైశ్యులకు, కమ్మలకు, అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా మిగతా కొన్ని కులాలు చేస్తున్నటువంటి పోరాటంలో ఈ మార్వాడి గోబ్యాక్ అనేటువంటి నినాదం బయటికి తీసుకొచ్చి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో కంచేయలేరే గారు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిండు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడిండు, అది సక్సెస్ కాలే. దాని తర్వాత వైశ్యులకు వ్యతిరేకంగా మాట్లాడినరు, అది సక్సెస్ కాలే. రెడ్లకు వ్యతిరేకంగా మాట్లాడినరు, అది సక్సెస్ కాలే. ఇప్పుడు మార్వాడీలకు వ్యతిరేకంగా అని చెప్పి ఒక మూమెంట్ మొదలు పెడతా ఉన్నారు. ఎవరు మొదలు పెడతా ఉన్నారు ఈ మూమెంట్? వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే వాళ్ళందరూ కూడా హిందుత్వాన్ని, ఈ దేశం యొక్క అంటే అఖండత్వాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు. వాళ్ళ ఐడియాలజీ అది. ఆ వ్యతిరేకించేటువంటి పార్టీల ఐడియాలజీని పట్టుకొని వేలాడేవాళ్ళు ఆ ముసుగును తీసేసి వేరే కులం ముసుగేసుకొని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న హరగోపాల్ గారు మాట్లాడుతున్నారు. హరగోపాల్ గారు ఏంది, హరగోపాల్ గారు స్టాండ్ అయింది మార్వాడీల మీద, ఆయనకేం వ్యతిరేకత? మరి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆంధ్రోళ్ళు దోచుకున్నారు అని చెప్పి హరగోపాల్ గారు కూడా చెప్పిన కదా, తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నారు కదా. నందిని సిద్ధారెడ్డి గారు కూడా ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఆంధ్రోళ్ళు దోచుకున్నారు అని చెప్పినారు కదా. మరి నందిని సిద్ధారెడ్డి కానీ ఈ హరగోపాల్ కానీ వీళ్ళందరూ ఆంధ్ర గోబ్యాక్ నినాదం ఎందుకు ఇవ్వలే? ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా అనొచ్చు కదా, ఈ ఆంధ్ర దోపిడీదారులను వ్యతిరేకంగా పోరాడదాం, ఆంధ్ర దోపిడీదారులు తెలంగాణని ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పి ఎందుకు మాట్లాడలే? మార్వాడీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే హరగోపాల్ కానీ నందిని సిద్ధారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు, తెలంగాణ మూవ్మెంట్ చేయవచ్చు, కానీ ఆయన మూలాలు ఏంది? మావోయిస్ట్ పార్టీ. హరగోపాల్ మూలమేంది? మావోయిస్ట్ పార్టీ. నిన్న పెట్టినటువంటి మొత్తం ఈ దీని వెనుక గోబ్యాక్ మార్వాడి అనేటువంటి ఉద్యమం చేస్తున్న దాని వెనుక ఉన్నదంత ఎవరు? మావోయిస్టు పార్టీలో వివిధ సంఘాల మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. సరే వాళ్ళందరూ ఇప్పుడు ఏదన్నా రంగేసుకోవచ్చు. అంటే దీని అర్థం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఐడియాలజీతో ఉన్న మావోయిస్టులు
వాళ్ళ ఐడియాలజీ సాగకపోయేసరికి వాళ్ళ ఐడియాలజీ ఈ ప్రజలు తిరస్కరిస్తుంటే దాన్ని ఇంకొక రకంగా అల్లకల్లోలం చేయాలనేటువంటి ఉద్దేశంతో గో బ్యాక్ మార్వాడి అనేటువంటి మూమెంట్ను తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, దానికోసం రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతారు, సోషల్ మీడియాలో ఉండబడేటువంటి ప్లాట్ఫామ్ను వాడుకుంటూ ఉన్నారు. ఇక వాళ్ళకు వచ్చేటువంటి పాట డప్పు వాళ్ళకి సంబంధించిన అంశం కాబట్టి ఏదో రకంగా పాటలు పాడి దాన్ని జనాలకు తీసుకుపోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. బొట్టు పెట్టుకోగానే శ్యామ్ హిందూ కాదు. బొట్టు పెట్టుకోగానే శ్యామ్ బొట్టు పెట్టుకొని మాట్లాడినంత మాత్రాన ఆయన ఈ హిందూ సమాజం గురించి మాట్లాడుతున్నాడని అర్థం కాదు. అర్థం చేసుకోవాలి ఏంటంటే రూపం మార్చుకొని వస్తున్నటువంటి మావోయిస్టుల మార్పు తీరును మనం గుర్తుపట్టాలి. ఇలా చేతికి కాషాయం ఏంది దారం కట్టుకొని ముఖానికి బొట్టు పెట్టుకొని మాట్లాడుతున్నారు అంటే అర్థం వాళ్ళు ఈ రకంగా అంటే మేము హిందువులమే కానీ మార్వాడీలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాము అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నంగనాచులు అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా హిందూ సమాజాన్ని చీల్చడం కోసం జరుగుతున్నటువంటి కుట్రనే. ఈ రోజుల్లో అంటే ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా దాదాపు ప్రపంచం మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్ చేస్తుంది. సో ఈ సమయంలో కూడా ఇంకా మనం భాష కోసం, ప్రాంతం కోసం, మతం కోసం, కులం కోసం కొట్లాడుకోవటం ఎంతవరకు కరెక్ట్ సార్? మతం కోసం కులం కోసము కొట్లాడుకోవడం కరెక్ట్ కాదు. దాన్ని నేను ఒప్పుకుంటా. భాష కోసం కూడా కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నానంటే అస్తిత్వ పోరాటాలు అనేవి అక్కడక్కడ వస్తాయి, ఎప్పుడైనా వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే నిన్నుగా కాకుండా నిన్ను పూర్తిగా వెలేసినప్పుడు నీకు ఇంకా నీ మాట నువ్వు మాట్లాడుకోలేవు, నీ పాట నువ్వు పాడుకోలేవు, నీ తిండి నువ్వు తినలేవు అనే సందర్భం వచ్చినప్పుడు ఇట్లాంటి పోరాటాలు వస్తాయి. ఎప్పుడు వచ్చినాయి? మనం తెలంగాణ మూమెంట్ వచ్చింది. తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు ఏమన్నాం? ఎందుకన్నాం? వాడు మన యాసను ఎక్కిరిస్తున్నాడు, మన భాషను ఎక్కిరిస్తున్నాడు, మన తిండిని ఎక్కిరిస్తున్నాడు, మన నడవడికను వ్యతిరేకిస్తున్నాడు, మనల్ని మొత్తం రాజ్యాధికారంలో వాళ్ళే ఉంటున్నారు, మనల్ని ఎక్కడ కాకుండా చేస్తున్నారు. కాబట్టి మనం ప్రత్యేక తెలంగాణ కావాలనేటువంటి మూమెంట్ తీసుకున్నాం. తీసుకున్న వాళ్ళు సక్సెస్ అయినాం. మన భాషని ఎలా అన్ని అంశాలలో పెట్టగలిగినాం. ఈ తెలంగాణ భాష గొప్పతనాన్ని చెప్పగలిగినాం. భౌగోళిక తెలంగాణ సాధించగలిగినాం కదా. నీకు మార్వాడోని వల్ల ఈ తెలంగాణకు వస్తున్న నష్టం ఏంది? నీ భాషకు, నీ యాసకు, నీ అస్తిత్వానికి, నీ జీవనానికి వస్తున్న నష్టం ఏమున్నది? నీ వ్యాపారానికి తప్ప మిగతా దేనికి నష్టం లేదు కదా. వాడు నిన్ను తెలంగాణనివి అని చెప్పి నేను తిడతలేడు కదా. నీ భాషను, నీ యాసను ఎక్కిరిస్తలేడు కదా. వ్యాపారం అంటే ఎవరి దగ్గర బాగుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు జనాలు. వెళ్తారు. నువ్వు ఇప్పుడు మన కొమటోళ్ళు ఉన్నారు, లాస్ అయిపోయినరు, మొత్తం ఊర్లలో లేరు అంటే వ్యాపారంలో వాళ్ళు వచ్చేటువంటి ఆధునికతను వాళ్ళు సొంతం చేసుకోలేకపోయినరేమో. ఇప్పుడు ఈ మార్ట్లు, డీమార్ట్లు అన్ని వచ్చిన మరి నువ్వు దీని మీద పెడుతున్నావు కదా. మరి డీమార్ట్కి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేయ? రత్నదీప్ మీద ఎందుకు చేయవు పోరాటం? రిలయన్స్ మీద ఎందుకు చేయవు? అవన్నీ పోని అనేక రకాల యాప్స్ వస్తున్నాయి కదా. నీకు సామాన్ ఫోన్ చేసి ఇంటికి తెచ్చిస్తున్నాడు కదా. బోల్డ్ ఉన్నాయి. మరి ఇవన్నీ వ్యాపారంలో వచ్చినటువంటి మార్పులు కదా. మరి వాడేమన్నా గో బ్యాక్ స్విగ్గీ, గో బ్యాక్ జొమాటో ఎందుకన్నా? వాళ్ళు నార్తోళ్ళేగా. నార్తోళ్ళు అండ్ వాడు నార్తోడో సౌతోడో నీ వ్యాపారం మీద చిన్న వ్యాపారాలను మింగేయడానికి వచ్చినటువంటి పెద్ద పెద్ద అంశాలు. నువ్వు ఏమంటా నువ్వు ప్రజలలో చైతన్యం తేవడానికి ప్రయత్నం చేయి. అరే మనోళ్ళ దగ్గర కొని ఉండరు భయ్ అని చెప్పు. నిన్నే ఆయన అంటుండు నువ్వు తుర్కోళ్ళ దగ్గర కొనొద్దు అని చెప్పి మాట్లాడినావు కదా అంటే ఎస్ అని ఇష్టం. రాజాసింగ్ గారు ఇచ్చారు ఆ స్టేట్మెంట్. వాళ్ళు సరైనటువంటి పండ్లు అమ్ముతలేరు, సరిగా అమ్ముతలేరు, వాళ్ళు ఒక రకంగా ఇబ్బందులు పెడుతున్నారు, దేవునికి ఇచ్చేటువంటి పండ్లలో వాళ్ళు ఉంచుతున్నారు, ఏదో ఒకటి చెప్పింది కాబట్టి వాళ్ళ దగ్గర కొనకండి, హిందువుల దగ్గరనే కొనండి అన్నాడు. నువ్వు కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చుకో, మార్వాడీల దగ్గర కొనకండి అని చెప్పి ఈ స్టేట్మెంట్. మార్వాడీలు అక్రమాలకు పాల్పడుతున్నారు, అన్యాయాలకు పాల్పడుతున్నారు, తప్పుడు వస్తువులు అమ్ముతున్నారు, నాణ్యమైనటువంటి వస్తువులు అమ్ముతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు మార్వాడీల దగ్గర కొనకండి అని చెప్పు. నువ్వు చెప్పిన మాట ఎవడన్నా నమ్మి కొనకపోతే ఊకుంటారు, కొనేటోడు కొంటాడు. అంత పెద్ద ఉగ్రదాడి మొన్న అంతమందిని చంపేసినప్పుడే మన భారతదేశ సమాజం ఒక్కసారి కూడా ముస్లిం గోబ్యాక్ అనే మాట ఎత్తలే. అంతకన్నా పెద్ద నేరం ఏం చేశారు వీళ్ళు? నేనేమంటా అంటే గోబ్యాక్ అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చెప్పి నిన్న మళ్ళీ కొత్తగా వచ్చి మార్వాడి గోబ్యాక్ అది మార్వాడి సంస్కృతి గోబ్యాక్ అంట. అరే మార్వాడి సంస్కృతితో నీకు వచ్చిన నష్టమైంది. వాడు దాండే ఆడుకుంటాడు, నీ ఇష్టం ఉంటే ఆడిపోయి లేకపోతే లేదు అంతే. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక దగ్గర ఉన్నాయి, లేకపోతే హైదరాబాద్లో ఉండే 1000 మంది ఒక దగ్గర జమ ఆడుకుంటారు. వాళ్ళు ఏం విదేశాలలో మనోళ్ళు ఆడుకుంటారు కదా సార్. దాండియా ఈవెంట్లు పెద్ద పెద్ద ఈవెంట్లు పెడితే ఆడేది మనోళ్ళేగా పోయి అంతా మనోళ్ళే కదా. వాళ్ళు ఎంతమంది ఉంటారు?
పెద్ద పెద్ద హోటళ్లలో ఆడ ఈవెంట్ చేస్తున్నప్పుడు మన వాళ్ళే కదా మన వాళ్ళే మొత్తం టికెట్లు తీసుకొని పోతున్నారు కదా, డబ్బులు ఎక్స్ట్రా బాగా ఖర్చు పెట్టి మరీ పోతారు. అది ఒక సంప్రదాయం అలా భాగం. నేనేమంటానంటే నీకు ఎక్కడైతే నీ అస్తిత్వానికి దెబ్బ మార్వాడీలతోనే ఏమన్నా వస్తున్నదా? ఏం వస్తలేదు, అంత చందాల బ్యాచ్. ఎటో బెదిరియాలా, ఏదైనా చేయాలి, మళ్ళా ఆ పార్టీకో వాళ్ళు పోటీ చేసిన పార్టీకో వాళ్ళు ఉండే పార్టీకో ఏవో కొన్ని చందాలు చేసుకొని కామ్ అయిపోయినటువంటి చందాల బ్యాచ్ ఇది. ఓకే, మావోయిస్టు బ్యాచే చందాల బ్యాచ్ మొదటి నుంచి. ఆ పేరుతోటి వసూలు చేసుకోవాలి, మళ్ళీ కొద్ది రోజులు అడవిడి చేయాలి, తర్వాత కామ్ అయిపోవాలి. ఓకే, ఇది ఈ రకంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి మార్వాడీలు తెలంగాణలో అంతర్భాగమే, వాళ్ళ సంస్కృతి భారతీయ సంస్కృతిలో అంతర్భాగమే. ఏ భారతీయ సంస్కృతి అయినా ఈ దేశంలో ఎక్కడైనా వాళ్ళ సంస్కృతిని అవలంబించే, వాళ్ళ ఆచారాలను అవలంబించే, వాళ్ళ పండుగలను అవలంబించేటటువంటి అధికారం అందరికీ ఉన్నది. వాటిని కాదనేటువంటి హక్కు ఎవరికి లేదు. ఇదొకటి. వ్యాపారంలో వాళ్ళు మోసాలు చేస్తే వాళ్ళను వ్యాపారాల్ని కొనకండి, వాళ్ళ దగ్గర వస్తువులు కొనకండి అని చెప్పి నువ్వు నీ ప్రజలకు చైతన్యం చేసేటువంటి హక్కు నీకున్నది, నువ్వు దాన్ని చేసుకో, ఎవరికి అభ్యంతరం లేదు. అర్థమైందా? వాడు దో నంబర్ మాల అమ్ముతున్నాడు, చెప్పు దో నంబర్ మాల అమ్ముతున్నాడు అని. నీ దగ్గర నిజంగానే ఏమైనా ఎవిడెన్స్ ఉంటే వెంటనే కంప్లైంట్ చేయి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయి. ఇది ట్రెండ్ చేయి. ఫలానా ఒక మార్వాడి దుకాణంలో ఇగో దో నంబర్ మాల్ దొరికింది అని చెప్పి దాన్ని ఫోటో పెట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ చేసుకో. కొనరా ఆ దుకాణానికి ఎవడు బోడు. కానీ అది వదిలిపెట్టి మార్వాడి గోబ్యాగ్ నినాదం ఇచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొడతాము అని మాట్లాడడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఓకే, అయితే ఇప్పుడిప్పుడే దాదాపు ఇందాకే మనకు వార్త అందింది ఏంటంటే కొంతమంది కొన్ని చోట్ల మార్వాడి దుకాణాలపైన, మార్వాడి వ్యక్తులపైన దాడులు కూడా చేస్తున్నారు అనే వార్త తెలుస్తుంది. సో పక్క నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారేమో మార్వాడీలు తెలంగాణ ఎందుకు భాగం కాదు అన్నారు. కానీ ఎవరైతే కొంతమంది అంటే వాళ్ళు చేసే స్టేట్మెంట్లు కావచ్చు, వాళ్ళు మాట్లాడే పాటల వల్ల కావచ్చు, మాటల వల్ల కావచ్చు, ఎవరో కొంత తెలియని వాళ్ళు ఆవేశపడే వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. సో దాడుల దాకా వెళ్ళిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవడం లేదు? నేను దాడులు జరిగినాయి అనేది నాకైతే ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ లేదు. ఇందాక జరిగింది. ఎక్కడైనా నేను అదే చెప్తా ఉన్నా, దాడులు చేయడం వల్ల కేసులు అవుతాయి. మీరు అమాయకంగా ఎవరో రెచ్చగొట్టిండ్రని చెప్పి తెలంగాణ ప్రజలు పోయి వాళ్ళ మీద దాడులు చేయడం అనేది సరైంది కాదు. మార్వాడీలు తెలంగాణ ప్రజల మీద వ్యక్తుల మీద ఒక వ్యక్తి మీద దాడి చేసినా చట్ట ప్రకారంగా శిక్షించాల్సిందే. తెలంగాణ పర్సన్ పోయి మార్వాడి మీద దాడి చేసినా చట్టపరంగా శిక్షించాల్సిందే. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటువంటి సంస్కృతి సరైనటువంటిది కాదు. ఇదొకటి. రెండోది ఏంటంటే ఈ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ వెనుక ఉండబడే లక్ష్యం ఏంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఎప్పుడెప్పుడైతే హిందువులలో చైతన్యం వచ్చి ఐక్యత మొదలవుతుందో విచ్ఛిన్నం కోసం ఇట్లాంటి కుట్రలు మొదలవుతాయి. కులాల పేరు మొదలుపెట్టినరు, సాధ్యంగాలే. హిందువులను విడగొట్టడం, కులాల వారిగా విడగొట్టాలి, ఆ కులం గొప్ప ఈ కులం తక్కువ అనేటువంటి మొదలుపెట్టినరు, అది సాధ్యంగాలే. ఇప్పుడు ప్రాంతాల వారిగా మొదలు పెడతా ఉన్నారు, మార్వాడీలను దూరం చేయాలి హిందుత్వం నుంచి అనేటువంటి అది మొదలు పెడతా ఉన్నారు. ఇది కూడా సాధ్యం కాదు సార్. అసలు ఎలా సార్? అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని కొట్టినంత మాత్రాన తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కొట్టినట్టే, ఒక వ్యక్తిని తిట్టినంత మాత్రాన మార్వాడి మొత్తాన్ని తిట్టినట్టే కాదు కదా. ఇప్పుడు సపోజ్ పలానా వ్యక్తిని కొట్టారనుకోండి, తెలంగాణ వాళ్ళ మీద దాడి చేస్తావా అంటే ఇది అసలు ఈ టర్న్ ఎలా తీసుకుంటుంది? అది నేను అదే ఉన్మాదం అనే చెప్తా ఉన్నా కదా. ఇప్పుడు నీకేమో ఇక్కడ తెలంగాణ వాళ్ళ మీద దాడి చేస్తావా అని చెప్పి మాట్లాడుతున్నాను. తెలంగాణ ఇప్పుడు ఏదో ఒక చిన్న ఏదో కార్ పార్కింగ్ దీనికి సంబంధించిన ఇష్యూ, ఇద్దరు వ్యక్తుల మీద జరిగినటువంటి గొడవ. మన వైన్స్ దగ్గర రోజు 100 మంది కొట్టుకుంటా ఉంటారు, 100 మంది కొట్టుకుంటారు. దాన్ని ఇప్పుడు ఒక ఊరోడు ఇంకో ఊరోని కొట్టింది అనుకున్నా అంటే ఆ ఊరోళ్ళు అందరూ వచ్చి ఊరి మీద పడాలన్నా, మా ఊరోని కొడతావా నువ్వు అని చెప్పి. అంతేగా మరి. అంటే ఇది ఒక ఉన్మాదమైనటువంటి ప్రక్రియ తప్ప వేరే కాదు. ఒకటే అంశం ఏంటంటే ఏదైతే పోరాటం చేస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, నిన్న రౌండ్ టేబుల్ పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారో, వాళ్ళ పూర్వాశ్రమాన్ని గుర్తించాలి మనం. వాళ్ళ మూలం వాళ్ళ ఐడియాలజీ ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి వస్తున్నది, ఎట్లా రూపాంతరం చెందుతున్నది అనేది గుర్తించాలి. ఇది కుట్రలో భాగమే ఖచ్చితంగా. ఉన్మాదాన్ని వేరే రకంగా ఇప్పుడు కన్నయ్య కుమార్ నాడు ఆయన సిపిఐ పార్టీలో ఉండి కూడా ఈ దేశ విభజనకు సంబంధించినటువంటి నినాదాలు ఇచ్చిండు. ఇచ్చి ఆయన సడన్గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రాహుల్ గాంధీ పక్కన చేరిండు. కన్నయ్య కుమార్ పార్టీ మారిండు, సిపిఐ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, కానీ కన్నయ్య కుమార్ మెదడులో ఉన్న ఆలోచన మారలే. ఆ ఆలోచనను మిగతా వాళ్ళ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లనే వీళ్ళు కూడా వీళ్ళ బుద్ధి గతంలో మావోయిస్టు పార్టీతోనో లేకపోతే ఇతర విప్లవ
పార్టీలు ఈ దేశ విచ్ఛిన్నానికి పాల్పడేటువంటి శక్తులతోనూ పనిచేసినటువంటి వ్యక్తులు రూపం మార్చుకొని వచ్చి ఇవాళ ఒక అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం కూడా గమనించాలా. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కాదు, నీ కాంగ్రెస్ పార్టీని వాడుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ అలజడి సృష్టించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో ఉంది, ప్రతి ఊర్లో మార్వాడి ఉంటాడు. ఆ మార్వాడికి వ్యతిరేకంగా ప్రతి దగ్గర ఏదో గొడవ జరుగుతుంది. తెలంగాణ అంతా అల్లకల్లోలం చేయాలి, అశాంతిని రేపాలి అనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దయచేసి ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి ఆదిలోనే తుంచేస్తే ఇబ్బంది ఉండదు. ఓకే. ఈ తెలంగాణ శ్యామ్ మొన్న మాట్లాడుతూ మోడీ కూడా ఉన్నాడు మార్వాడి వెనక, మోడీ అమిత్ షా కలిసి కుట్ర చేస్తున్నారు అని చెప్పి ఏడోడో పిచ్చోని పట్టుకొని ఆడేంది అని కథేంది, వాడు తెలంగాణ పెట్టుకోగానే తెలంగాణ శ్యామ్ అవుతాడా, మాట్లాడింది ఆయన ఏ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు కదా. మోడీ గురించి మాట్లాడే స్థాయి వాళ్ళది. ఎవడుంటాడు ఈ దేశం వెనకనే మోడీ ఉంటాడు. దేశం అభివృద్ధి చెందుతుంటే మోడీ ద్వారా అభివృద్ధి చెందుతున్నది కదా. ఇవి అల్లేదో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన 4 చందాలు వసూలు చేసుకొని చేసేటువంటి బ్యాచ్ తప్ప ఇంకోటి కాదు ఇది. ఓకే. అంతే. ఇప్పుడు ఓ పార్టీ నుంచి నువ్వు ఆడ పోటీ చేసినావు సికింద్రాబాద్కు, మరి నీ పార్టీ బ్యానర్ పెట్టుకొని చేయి కదా. ఈ మిగతా డొంక తిరుగుడు అంతేందుకు. ఓకే. నువ్వు ఇప్పుడు ఒక వ్యవస్థ నడుపుతున్నప్పుడు నీకు ధైర్యం ఉంటే నీ పార్టీ బ్యానర్తో నీ పార్టీకి శాఖలు విస్తరించుకో, మాట్లాడు, నా పార్టీ ఇది చెప్పింది అను, దాని గురించి పో. ఎవరితో అంటున్నారు నిన్ను? ఏదో డొంక తిరుగుడు మాటలన్నీ మాట్లాడి వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళకి వ్యతిరేకంగా తెలంగాణ సమాజము ఇవన్నీ మేము తెలంగాణ కదా, నేను తెలంగాణ కోసం పోరాడలేదు, తెలంగాణ కోసం కొట్లాడలేదు, తెలంగాణ కదా. అరే తెలంగాణలో మీరు చెప్పుకుంటే ఆంధ్రోళ్ళని తరిమేసినంత ఇలా మొత్తం వ్యాపారాలన్నీ ఆంధ్రోలే కదా, కాంట్రాక్టులన్నీ ఆంధ్రోలే కదా, పత్రికా యాజమాన్యాలన్నీ ఆంధ్రోలే కదా, నీ ప్రభుత్వం నడుపుతున్నది ఆంధ్రోళ్ళు కదా. వాళ్ళని తన్ని తరిమేసినామని మాట్లాడతారు ఒక ఆయన. ఏడాది నిన్ను తన్ని తరిమేసిన వాళ్ళు కదా. కాబట్టి ఎక్కడ కూడా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఒక కులానికి వ్యతిరేకంగా పోరాటాలు అన్నది కరెక్ట్ కాదు. వాళ్ళ లోపాలకు వ్యతిరేకంగా పోరాడదాం. వాళ్ళు ఎక్కడైనా అవినీతికి పాల్పడితే, అక్రమాలకు పాల్పడితే, ఇది మన నాసిరకం వస్తువులు అమ్మితే వాటికి వ్యతిరేకంగా పోరాడదాం, వాటిలలో కేసులు పెడదాం, ప్రభుత్వం వైపు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేద్దాం, చర్యలు తీసుకోమందాం. కానీ అది కానీ ఇదేంతో మేము రెచ్చగొడతాము, మేము అయితే బాపనోళ్ళకి వ్యతిరేకంగా, లేకపోతే ఇదంతా బీజేపీకి వ్యతిరేకము, లేకపోతే హిందుత్వానికి వ్యతిరేకం, ఇవన్నీ కరెక్ట్ అయినటువంటి మాటలు కాదు. ఇది ఒక ఉన్మాద చర్య. ఈ ఉన్మాద చర్య ఎప్పుడు కూడా సరైనటువంటిది కాదు. ఉన్మాదులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినరు. ఉన్మాదం ఎప్పుడు పనికిరాదు. సిద్ధాంతానికి ఉన్మాదం ఉండదు. ఉన్మాద సిద్ధాంతం వేరే ఉంటుంది. కనిపించడానికి కాల్ చేయాలి, చంపాలి. చెప్పినాం కదా, అమాయకుల మన ఇన్ఫార్మర్ల పేరుతోటి అమాయకమైనటువంటి దళితులను ఎంతమందిని చంపారు. వాళ్ళే దళితోద్ధరణ గురించి మాట్లాడతారు. ఎంతమంది గిరిజనులను చంపినారు, వాళ్ళే గిరిజనోద్ధరణ గురించి మాట్లాడతారు. కాబట్టి ఉన్మాదం అనేది ఎక్కడైనా పనికిరాదు. కాబట్టి ఈ ఉన్మాదాన్ని తీసేయండి, పక్కన పెట్టండి. ఉన్మాదం అవసరం లేదు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్.